శక్తి కేంద్రాలు, దైవశక్తి స్థిరంగా కదలకుండా ఉండే శక్తి కేంద్రాలు. ఆ స్థిరంగా కదలకుండా ఉండే శక్తి కేంద్రాలని మన ఏకాగ్రతతో, మన సాధనలతో కదలిక జరిగి, ఆ కదలికే శరీరం మొత్తానికి, మనలో ప్రధానమైన శరీర అవయవాల్లోకి, అలానే మెదడులోకి స్ప్రెడ్ అయ్యి, దాని ద్వారా ఏకాగ్రత వచ్చి, దాని ద్వారా ప్రశాంతత తెచ్చి, దాని ద్వారా ఆరోగ్యం వచ్చి, దాని ద్వారా ధ్యానంలో ఉత్తమ స్థాయికి వెళ్ళే విధంగా ధ్యానంలో ఉండే స్థాయిలు ఉంటాయి కదా, ధారణ, ధ్యాన, ప్రత్యాహార సమాధి, అవన్నీ పొందే విధంగా కూడా పనిచేస్తుంది అనమాట ఈ కుండలిని చక్రాసులో సాధన అనేది. అట్లా ధారణ, ధ్యాన, ప్రత్యాహార స్థితి వస్తుంది కాబట్టి క్రియలో కూడా అదే ధారణ, అదే ఆలోచన రహిత స్థితి పెట్టి చేయగలుగుతాము. అప్పుడు ఈ దైవ శక్తి కేంద్రాల్లో మనం నడిపిస్తాం కాబట్టి మనసు శ్వాసతో పాటుగా ఆ శక్తి మేల్కొన్నట్టుగా మనకు ఉపయోగపడేట్టుగా చేసుకోవడం అనమాట. మనలో ఉన్న శక్తి నిద్రపోతుంటే మనకు